రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. టీడీపీ కాకినాడ జిల్లా బీసీసీఎల్ రజక సాధికార కమిటీ కన్వీనర్ ఏవీడీ మెంటారావు అధ్యక్షతన కాకినాడ జిల్లా టీడీపీ ఆఫీసులో రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రజకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కులాలకు ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునే వర్గాల వారికి సామగ్రి, పనిముట్లు, రజకులకు వాషింగ్ మిషన్, ఐరన్ బాక్సులు సబ్సిడీపై అందించి వారిని ఆదుకోవడంతో పాటు సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం జరిగిందని దుర్గారావు అన్నారు. బీసీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ నిర్మించి విదేశీ విద్యను అభ్యసించడానికి విదేశీ విద్య కానుకను అందించి వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించినట్లు తెలిపారు. ఒక కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన నాయకుడు స్వర్గీయ అది తెలుగుదేశం. అవును కదా. తర్వాత మన టీచర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 14-19 మధ్య మళ్ళా గవర్నర్ స్పీచ్లో పొందుపరచడం దగ్గర నుంచి ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం, అధ్యయన కమిటీకి 42 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని చెప్పి మీకు సందర్భంగా అంటే తెలుగుదేశం పార్టీ పరంగానే రజకులు ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక పాలసీ పరంగా ఒక స్టాండ్ తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మీకు తెలియాలి. ఆ స్టాండ్కి ఇప్పుడు కూడా కట్టుబడున్నాం. దురదృష్టవశాత్తు ఏమైందంటే ప్రభుత్వం మారడం వల్ల అధ్యయన కమిటీ రిపోర్ట్ బయటకు రాలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే 42 లక్షలు రిలీజ్ చేసిందో ప్రభుత్వ పరంగా 42 లక్షలు కూడా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతిథుతున్నా. ఎందుకంటే సంతోషంగాను ఈరోజు మన రచయిత సమావేశం పెట్టుకున్నాం. రచయితల సమావేశం పెట్టుకుంటే ఈ సమావేశం కాదు, చెట్టు బయలు సమావేశం పెట్టుకున్నా, మత్స్యకారుల సమావేశం పెట్టుకున్నా, ఏ సమావేశం పెట్టుకున్నా, ఆఖరికి మన నాయకులు చంద్రబాబు చెప్పే సమావేశం పెట్టుకున్నా, లోకేష్ గారి బాధ్యతకి పిలుచుకున్నా, ఏ సమావేశం పెట్టుకున్నా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు ఆ సమావేశానికి వెళ్ళకూడదు, వెళ్తే మీ పెన్షన్ తీసేస్తాం, మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ పథకాలు రావు, 5 రావు, 2 రావు బెదిరించే తీసుకుంటారు అందరూ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సమావేశం పెట్టుకుంటే ధైర్యంగా వచ్చారే మన మనసు కబలి చేసుకున్నాం. భయపెడుతున్నారు సమావేశానికి, భయపెడుతున్నారు. వారిని పంపించడం, ఏదైనా సమావేశం పెట్టుకోవడానికి వెళ్ళతాను అన్ని చేయడం చేసుకుంటే వచ్చాయి 5 సంవత్సరాలు. ఇంకా అయిపోయింది, ఎలక్షన్ వచ్చేస్తాం. ఏదైతే ఇబ్బంది పెట్టారో, ఏవైతే మనం వేధించారో అన్నీ కూడా ఏదో నష్టం పెట్టుకున్నారు. ప్రధానంగా రేపు ఎప్పుడు చెప్తారు ముందు ఎలక్షన్ ఓటేసినప్పుడు మీకు పొరపాటు చెప్తారు. ఈ ప్రజలు ఈరోజు చెప్పాలంటే రజకుల సమావేశం ఈరోజు మన మెంటారాయణ అందరూ పెద్ద సంవత్సరానికి సమావేశాలుగా అందుతాం. రావడానికి కారణాలు ఉన్నాయి, బెదిరిస్తున్నారు. మన వల్ల ఫోన్ చేస్తున్నారు చాలా నుంచి రావాలని నాకు ఉంది, కానీ మాకు కమ్యూనిటీలు ఇచ్చారు. కమ్యూనిటీలు ఇస్తే కమ్యూనిటీలు కూడా ఆగిస్తున్నారు. ఎక్కడికంటే అలా కూడా బెదిరిస్తున్నారు. అలా కూడా ఫోన్ చేసి చెప్తారు. రేపు ఏదైనా చేస్తారని బయటతో ఉన్నారు. అలాంటి బెదిరింపు వచ్చినా ఏదో కూడా మన మహిళ వర్గాలు ఈ సమావేశాలు వచ్చి విజయవంతం చేస్తారే. మరొకసారి అందరూ అభినందిస్తున్నారు. ఏం చెప్తారంటే మీరు ధైర్యంగా ఉన్నారు, మీకు కావాల్సిన ధైర్యం. రేపు పొద్దున మన అధికారులు వస్తున్నాం, వచ్చిన తర్వాత